ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కల్కి సినిమా ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది భయ్య. ఒక కొత్త ప్రపంచం నుండి బయటకు వచ్చినట్లు ఉంది పరిస్థితి నాది ఇప్పుడు. ఆ కాంప్లెక్స్, ఆ శంబాల, ఫ్యూచరిస్టిక్ కాశీనగరం, అన్నిటికి మించి ఆ మహాభారతం కళ్ళ ముందు చూసినట్టుంది భయ్య. ఆ విజన్ కి, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి, ఆ కష్టానికి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్. ఒక గొప్ప సినిమాకి అవి ఉంటే సరిపోతుందా అంటే లేదు. ఫస్ట్ హాఫ్ చాలా సేపు నీరసం తెప్పించేశారు భయ్య. ఇక డబ్బింగ్ గురించి చెప్పాలంటే కాన్షియస్ గానే చేశారు, బట్ ఎందుకు చేశారో ఏదో హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూసినట్లుంది. ప్రభాస్ అన్నది కమల్ హాసన్ గారిదే తప్ప ఇంకెవ్వరిది డబ్బింగ్ నాకు నచ్చలేదు. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే ట్రైలర్ లో చూసినట్లే బాగున్నాయి. కొన్ని షార్ట్స్ సరిగ్గా కుదరలేదు, బట్ యాక్సెప్టబుల్. అవి గొప్ప షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న వాటిని ఎక్స్క్యూజ్ చేసేయచ్చు. ఇంకా సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్స్ ఇంటర్వెల్ భయ్య. అశ్వత్థామ ఇంటర్వెల్ ముందే వస్తారు అండ్ దీపికా పడుకునే క్యారెక్టర్ అగ్నిలో నుండి నడుచుకుంటూ వచ్చే సీక్వెన్స్ అప్పటి వరకు నీరసంగా వెళ్తున్న సినిమాని కొంచెం పైకి లేపింది. అవును, ఆ సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఈ సీన్ చూసినట్లు ఉంటుంది, బట్ రిఫరెన్స్ తీసుకుంటే అలాంటి రిఫరెన్స్లు చాలా ఉన్నాయి సినిమాలో. స్టార్ వార్స్ అని, మార్వెల్ అని. సో ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్ కాబట్టి అవి పెద్ద మ్యాటర్ కాదు. సినిమాకి నాకు వెన్నుముక్క అనిపించింది అశ్వత్థామ గారి క్యారెక్టర్. యాక్టింగే కాదు, యాక్షన్ కూడా చింపేశారు అంతే. సినిమాకి మెయిన్ హైలైట్స్ భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్ సీక్వెన్సెస్. సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా క్యామియోస్ కూడా ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్రభాస్ అన్న ఎంట్రీ సూర్యుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటూ ఒక షాట్ లో వస్తుంది. ఇలాంటి షాట్స్ చాలా చూసుంటాం, బట్ ఈ సినిమాలో ఇది ఇంటెన్షనల్. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే సినిమాలో చూడండి. సినిమాలో మెయిన్ ప్రాబ్లం డబ్బింగ్ ఒకటే కాదు, విజన్ చాలా ఉంది, బట్ స్క్రిప్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ అయ్యాయి. చాలా మంది యూట్యూబర్స్ ఇంటర్నేషనల్ సినిమా, ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలంటే స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారు, బట్ అవన్నీ ఓవర్ ఎగ్జాజరేషనే. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్యామిలీతో అండ్ ఒక మంచి డిఫరెంట్ అటెంప్ట్ చూద్దాం మన తెలుగులో అని వెళ్తే డిసప్పాయింట్ అవ్వకుండా ఓకే చాలా మంచిగా చేశారు కదా అని బయటకు వస్తాం. సినిమాలో అన్ని క్యామియోస్ జస్ట్ ఒక జిమిక్ ఆర్ ట్రిక్ లాగా అనిపించింది నాకు. అండ్ లాస్ట్ లో క్లిఫ్ హ్యాంగర్ బాగుంది, బట్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ కోసమే సినిమా రాసుకున్నట్టుంది. మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరూ రాజమౌళి అవ్వలేరు, బట్ ట్రై చేస్తున్నారు. బట్ ఆ రేంజ్ కి ఎవరు వెళ్తారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఈ సినిమాలో మ్యూజిక్ అంత లేవలేదు. ఓకే, ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ చాలా పెద్ద హిట్ అయింది. మహాభారతం సీక్వెన్సెస్ మాత్రం మెంటల్ ఎక్కిపోతే లాస్ట్ లో ఆడియన్స్ కి అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి కావాల్సిన హై మూమెంట్స్ దొరుకుతాయి. ఎస్, మీరు అనుకున్నదే జరిగిద్ది, బట్ వేరేలా జరిగిద్ది. ఈ సినిమా గురించి ఫుల్ డిస్కషన్ ఇంకో వీడియోలో చేద్దాం. ఫర్ హానెస్ట్ ఒపీనియన్ సబ్స్క్రైబ్.